అని కోరుకోకపోతే ఇప్పటికైనా నన్ను రాముడి యొక్క అనుగ్రహాన్ని పొందు అన్నారు. ఎన్నో రకాలు చెప్పారు, అయినప్పటికీ వినలేదు. చివరికి ఆ వానరుని చంపాలి అనుకుంటే విభీషణుడు అడ్డుపడ్డాడు. చివరికి తోకకు నిప్పు పెట్టి అలా విడిచిపెట్టారు. ఆ సమయంలో లంకానగరమును అంతా కూడా తిరుగుతూ అందరి యొక్క చిరునామాలు కూడా సేకరిస్తున్నారు. ఏమాత్రమూ భయం లేదు. సీతా భగవతి విషయం తెలిసింది. అయ్యో, ఆంజనేయ స్వామి తోకకు నిప్పు పెట్టారా, నాకు ఇంత సహాయం చేసిన వాడే, రామాయణ మహామాలారత్నం కదా అని ఎలాగైనా ఆయనకు ఆనందం కలగాలి, ఇటువంటి కష్టం కలగకూడదని యజ్ఞస్తి పతి శుశ్రూష యదిశా శేఖపత్ని వ్రతం సీతోభవ హనుమత, నేనే పతివ్రత శిరోమణినైతే ఆంజనేయ స్వామిడ అగ్నిదేవుడు ఎటువంటి కష్టాన్ని కలిగించకూడదు, చల్లబడిపోవాలన్నారు. ఆ పతివ్రతల యొక్క శక్తి అమోఘమండి. సీత, సావిత్రి, అరుంధతి ఎంతమంది పతివ్రతలండి. ఆ మార్గంలో పాతివ్రత్యంతో మరి తల్లులందరూ కూడా జీవయాత్ర సాగిస్తూ మన భారతదేశం యొక్క వైభవాన్ని ఇంకా నిలబెడుతున్నారంటే మరి ఏదో ప్రత్యేకంగా ఒక దినోత్సవం జరుపుతున్నారు. ఈరోజు మాతృదినోత్సవం అంట. ప్రతిరోజు తల్లిని పూజించాలి, ఒక్కరోజు పూజించమని కాదు, స్మరించమని కాదు. తక్కిన రోజుల్లో క్షోభ పెట్టి ఈరోజు వెళ్ళి ఒక దండ వేసి దండం పెట్టినంత మాత్రాన కాదు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అటువంటి మాతృస్వరూపిణి యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమండి. ఆమె తల్లి మాతృస్వరూపి. ఆ స్వరూపాలే ఈ తల్లులందరూ కూడా. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ కన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనంబుల నుండెడియమ్మ దుర్గమాయమోమ కృపాబ్ధి నిత్తుత మహత్వ పటుత్వ కవిత్వ సంపదల్. అటువంటి మాతృస్వరూపిణి అయినటువంటి ఆ జగన్మాత ముగురమ్మల మూలపుటమ్మ మనందరినీ కాపాడాలని మీ అందరికీ కూడా మాతృదినోత్సవ శుభాకాంక్షలు మరి తెలియజేస్తూ, ఇక్కడ ఆంజనేయ స్వామి వారు లంకను చూచు కోరిక నెరవేరింది, కానీ మిగిలిన కర్తవ్యాన్ని గురించి ఆలోచించారండి. సరే, అందరి యొక్క చిరునామాలు సేకరించాను, సరే నాకు చల్లబడిపోయింది, అంతా అమ్మ యొక్క అనుగ్రహము, రామానుగ్రహం అనుకున్నారు. అప్పుడు అనుకున్నట్ట ఇక నేను ఇంకా చేయవలసిన కర్తవ్యం ఏమిటి అని అనుకొని ఇప్పుడు ఈ రాక్షసులను మరల దుఃఖము కలిగించేటువంటి పని మిగిలి ఉన్నది. నన్ను ఏదో ఇబ్బంది పెట్టాలని నా తోకకు నిప్పు పెట్టి అనేక రకాలుగా ప్రయత్నం చేశారు కదా, మరి దైవానుగ్రహం చేత నాకేమీ ఇబ్బంది కలగలేదు. అయినప్పటికీ నా దుఃఖానికి కారకులు చేద్దాం అనుకున్నారు కదా, కాబట్టి వీరికి ఏదైనా ప్రతీకారం తీర్చుకోవాలి. అందుకని ఏం చేస్తాను, అశోకవనాన్ని పాడు చేశాను, శ్రేష్ఠులైన రాక్షసులను చంపాను, ఇక ఈ లంకా నగరాన్ని దహింపజేయాలనుకున్నారు. లంకా దహనం చేసేయాలి, లంకనంతా తగలబెట్టేయాలి. నాకు ఇటువంటి అపకారం తలపెట్టారా, ఈ లంకా నగరం అంతా తగలబెట్టేస్తాననుకున్నారు. అస్య సంతర్పణం న్యాయం కర్తుమేభిర్గృహోత్తమై, ఈ తోకయందు వెలుగుతున్న అగ్నికి శ్రేష్టములైన గృహములతో సంతర్పణ చేస్తాను. కాబట్టి అగ్నిదేవుడు నాకు సహాయం చేశాడు కదా, మరి ఈ అగ్ని మండుతున్నా నాకేమీ వేడెక్కకుండా మంచి గంధం పూసినట్టుగా చల్లగా మార్చాడు కదా. ఇంత సహాయం చేసిన అగ్నిదేవుడికి ఏదైనా గ్రాండ్ పార్టీ ఇవ్వాలి కదా. ఏం పార్టీ ఇవ్వాలి? ఆయనకు పార్టీ ఇవ్వడం అంటే ఏమిటంటే బాగా మండించడం కదా. మనకు ఆకలి అయితే భోజనం పెట్టినట్టుగా ఆయనకు భోజనం ఏమిటి, బాగా మంటలు మండించడం, బాగా అగ్నిహోత్రంలో ఇంకా ఇంకా సమిధలు వేయటం. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, నేను ఈ సంతర్పణ చేయాలి. ఎలా చేస్తాను, మరి ఇళ్ళన్నీ కూడా తగలబెట్టేస్తాను. ప్రహస్తునింటి దగ్గర దిగారు, దానికి చిచ్చు పెట్టారు. తర్వాత మహాపారసుని ఇంటికి వెళ్ళారు, అగ్నిని ప్రజ్వలింపజేశారు. ఇంద్రజిత్తు, జంబుమాని ఇళ్లను కూడా తగలబెట్టి అనేక రకాలుగా హితము చెప్పి తనను చంపకుండా రక్షించాడు కదా. అంటే చంపినా ఆయన ఏమీ అయ్యేవాడు కాదనుకోండి, కానీ తనకు మంచిని కోరుకున్నాడు కదా. కాబట్టి ఆ విభీషణ యొక్క గృహాన్ని విడిచిపెట్టాడు. మంచి చేసిన వారికి ఆ కష్టం దూరం అయిపోతుందండి. ఇప్పుడు ఏదో యాక్సిడెంట్ అయిందండి, ఆ బస్సు అంతా తగలబడిపోయింది, ఎలా బయటపడ్డాడో ఒకడు బయటపడ్డాడని చెప్పి అంటారు. ఏ పుణ్యమో వాడిని కాపాడింది, ఇంకా నూకలు ఉన్నాయి. కాబట్టి ఈ లంకానగరమునంతా తగలబెట్టాడు, విభీషణ యొక్క గృహాన్ని మాత్రం విడిచిపెట్టారట.
ఒక్క విభీషణుని గృహాన్ని మాత్రము కాల్చకుండా విడిచాడు. రావణుని ప్రధాన భవనాన్ని తన తోకతో కాల్చి ప్రళయకాల మేఘములాగా ఒక్కసారి సింహనాదం చేశారండి. మండుతున్న అగ్నిని వాయువు అన్ని ఇండ్లను కూడా పాకింపజేశారండి. ఆయన లంకానగరాన్ని తగలబెట్టింది కేవలము ఈ అగ్నితో కాదండి, తోకతో ఉన్న అగ్నితో కాదు. దేనితో తగలబెట్టారు? ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం శోకవకినిం జనకాత్మజాయ. సీతాదేవి యొక్క శోకము అనేటువంటి మంట చేత, అగ్ని చేత లంకానగరం అంతా కాల్చారని మనం ప్రార్థనా శ్లోకంలో చెప్పుకుంటాం. ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం శోకవకినిం జనకాత్మజాయ ఆదాయ తేనేవ దదాహ లంకాం నమామితం ప్రాంజలిరాంజనేయం. అన్ని ఇళ్లను కూడా అగ్నిని పాకింపజేశారు. కాలుతున్న భవనముల నుండి వజ్రములు, పగడములు, వైఢూర్యములు, ముత్యములు, వెండి, బంగారము కరిగి ప్రవహిస్తున్నది. అంటే ఆ లంకానగరంలో ఉన్నటువంటి ఆ ఇళ్ళన్నీ కూడా అంత వైభవంతో, అంత సంపద కలిగి ఉన్నాయి. ప్రతి ఇంట్లో కూడా వజ్రాలు, వైఢూర్యాలు, బంగారము ఎప్పుడైతే అగ్ని తగిలిందో, అంటుకున్నదో అవన్నీ కూడా కరిగి ప్రవహిస్తున్నాయి. చూచారు ఆంజనేయ స్వామి వారు. హనుమత వేగవత వానరేణ మహాత్మన లంకాపురం ప్రదగ్ధం తత్ రుద్రేణ త్రిపురం యథా. రుద్రుని చేత అంటే ఈశ్వరుని చేత త్రిపురము ఎలా సంహరించబడ్డదో, అంటే 3 పురాలు ఆ త్రిపురాసులు సంహారం చేశారు కదా, ఆ లంకానగరము వేగవంతుడు మహాత్ముడైన హనుమంతుని చేత తగలబెట్టబడ్డది. అప్పుడు హా తాత, హా పుత్రక, కాంత, మిత్ర, హా జీవితం భోగయుతం సుపుణ్యం అని కేకలు పెడుతున్నారు ఆ లంకానగర వాసులందరూ కూడా. అయ్యో తండ్రి, కొడుకా, ప్రియుడా, మిత్రుడా అని ఆర్తనాదాలు. లంకానగరం ఎక్కడ చూసినా ఆర్తనాదాలేనండి. అయ్యో తండ్రి, అయ్యో పిల్లలు, అయ్యో ఏమైపోతున్నారు, కొడుకా, ప్రియుడా, మిత్రుడా అని కేకలు వినపడుతుంటే హనుమంతుడు లంకను కాల్చేశాడు. కాల్చి ఆశ్చర్యము గొల్పే త్రికూట పర్వత శిఖరం మీద అలా కూర్చున్నట్టు హాయిగా ఆయనంతా తగలబెట్టాడు. ఆయనకేమీ బాధండి, చక్కగా ప్రశాంతంగా వెళ్ళి త్రికూట పర్వత శిఖరం మీద కూర్చున్నారు. ఉపవిష్టుడైనాడు. ఆ సమయంలో ఆయన సూర్యుడిలాగా ప్రకాశించారు. ఆ తేజస్సు, ఆ వెలుగు, ఆ ఇంకా ద్విగుణీకృతమై అద్భుతమైన కాంతితో సాక్షాత్తు సూర్య భగవానులాగా ప్రకాశించారు. అప్పుడు ఒక్కసారి కళ్ళు మూసుకొని ఎక్కడ ఉన్నా ఒక క్షణము సమయం వస్తే చాలు రామనామస్మరణ చేయటం ఆయనకు అలవాటు కదా. రోమ రోమంలో అడుగు అడుగున, అణు అణువున రామనామం నింపుకున్న మహానుభావుడు. ఒక్కసారి రామనామం చేయడం ప్రారంభించాడు. శ్రీరామ శ్రీతకామ శివశంకర జప నామ, శ్రీరామ శ్రీతకామ శివశంకర జప నామ, శ్రీరామ శ్రీతకామ. శ్రీరామ శ్రీతకామ అని రామనామ స్మరణతో పునీతుడవుతున్నాడు. మనం కూడా ఈరోజు ఇంతవరకు రామనామ స్మరణ చేయలేదు. అందరూ ఒక్కసారి శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, ఓ రామ ఓ రామ ఓంకార రామ, ఓ రామ ఓ రామ ఓంకార రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, రామ రామ రాజా రామ, రామ రామ రాజా రామ, రామ సీతారామ, రామ రామ సీతారామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. రాజా రామచంద్ర మహారాజ్కి, సీతామాతకు, పవనసుత హనుమాన్కి. 9 రోజుల నుంచి మిమ్మల్ని శ్రమ పెడుతున్నానేమో. ఇంకొక రోజమ్మా రేపు కూడా. రేపు విశేషంగా ఆ కథాభాగం పూర్తి చేసుకొని స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి ముగింపుగా
మనం ఎలా చేయాలో, సుందరకాండ శ్రవణ యజ్ఞాన్ని ఎలా పూర్తి చేయాలో గురుదక్షిణలతో, స్వామివారి యొక్క అద్భుతమైన మధుర పదార్థ నివేదనలతో ఎవరికి చేతనట్టుగా వారి యొక్క భక్తి ప్రపత్తులు ప్రదర్శించుకొని రేపటితో మనం పూర్తి చేసుకొని తర్వాత కళ్యాణ హనుమత్ జయంతి పర్వదినాన్ని వైభవంగా జరుపుకుందాం. ఇక్కడ ఆంజనేయ స్వామి వారు అలా రామనామస్మరణ చేస్తుంటే గంధర్వులు, దేవతలు, సిద్ధులు, మహర్షులు అందరూ కూడా హనుమను కీర్తించారట. ఎంత ఘనకార్యం చేస్తాడు, సామాన్యమైనటువంటి పనే. లంకానగరంలో తన యొక్క వైభవం అంతా చూపించారు అని దేవతలందరూ కూడా స్వామివారిని కీర్తిస్తున్నారు. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం బంతు బ్రహ్మతేజం బటంతు ప్రభాతంబు సాయంత్రము నీ నామ సంకీర్తనలు చేసి నీ రూపు వర్ణించి నీ మీద దండకం ఒక్కటించేయ ఊహించి నీ మూర్తి నిన్గాంచి నీ సుందరం వెంచి నీ దాసదాసుండనై రామభక్తుండనై నిన్ను కొల్చెదన్ నీ కటాక్షంబునన్ దూచితే వేడుకల్ చేసితే నా మొరాలించితే నన్ను రక్షించితే అంజనాదేవి గర్భాన్వయ దేవా నిన్నెంత నేనెంత వాడన్ నన్నేలు నా స్వామి నమస్తే సదా బ్రహ్మచారి నమస్తే వాయుపుత్ర నమస్తే 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 నమః. స్వామివారికి జయ జయ ధ్వానములతో దేవతలందరూ కూడా నమస్తే 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 నమః అని అలా ప్రార్థన చేస్తున్నారు. సమస్త లంకానగరాన్ని కాల్చారు. పిమ్మట తన తోక ఎందున్నటువంటి అగ్నిని సముద్రంలో చల్లార్చుకున్నారట. అంతా అయిపోయింది. ఆ లంకానగర దహనం అయిపోయింది. మంట ఇంకా మండుతున్నది. తన తోకని పైకి వేడెక్కకపోయినా ఆ మంట ఉన్నది కదా, దాన్ని చల్లార్చుకున్నారు. మండుతున్న లంకను చూచి హనుమ ఇలా అనుకున్నట్టు, అయ్యో ఈ లంకను కాల్చుతూ నేను ఎంత నిజమైన పని చేశాను. ఒక్కసారి ఆలోచించారు, అయ్యయ్యో నేను ఎంత తప్పు చేశాను. ఈ లంకను కాల్చేటువంటి ఆ ఆనందంలో మరి అసలైన విషయమే మరిచిపోయినని చాలా తప్పు చేశాను అనుకున్నారు. ఏం తప్పు చేశాను అనుకుంటున్నారంటే, ధన్యాస్తే పురుషశ్రేష్ఠ ఏ బుద్ధ్వా కోపముద్ధితం, ఎవరు ప్రజ్వలించేటువంటి అగ్నిని నీటితో చల్లార్చినట్లుగా తమకు కలిగినటువంటి కోపాన్ని తన బుద్ధితో నిరోధించుకుంటారో అటువంటి మహాత్ములే ధన్యులండి. వచ్చిన కోపం రాకుండా ఉండదండి, ఆ కోపాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎవరైతే అలా ప్రయత్నం చేస్తారో వాళ్ళే ధన్యులు. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అన్నారే, ఆ కోపం ఉన్నటువంటి వాడు ఏమీ సుఖాన్ని పొందలేడండి. ఇంట్లో కూడా 24 గంటలు ఆ కోపంతో భార్య మీద, పిల్లల మీద కేకలు పెట్టడం, గోల చేయడం, గిన్నెలు పగలగొట్టడం, అనేక రకాలుగా కోపంతో ఆరోగ్యాన్ని కూడా చెడగొట్టుకుంటారు. బీపీ కూడా పెరిగిపోతూ ఉంటుంది. మరి ఏం చేయాలి ఆ సమయంలో? ఆ ప్రదేశాన్ని విడిచి దూరంగా ఎక్కడికైనా వెళ్ళి కాసేపు ప్రశాంతంగా ఉండాలి. లేదు 100 ఒంట్లు లెక్క పెట్టమన్నారు. కొంచెం అది చేస్తుంటే కొంతవరకు ఆ కోప తీవ్రత తగ్గుతుంది. ఇలా ఎన్నో చెప్పారు. ఆ శాంతము చేత కోపాన్ని నిర్మూలించుకోవాలి. శాంతము లేక సౌఖ్యము లేదు తామరస నయన. జగయ్య గారి కీర్తనలో చెప్తారు, శాంతము లేక సౌఖ్యము లేదు. బాగా ఆలోచించండి, శాంతము గలవాడే జీవితంలో సుఖపడతాడు. అందుకని మనం ఈ విన్న తర్వాతనైనా కోపాన్ని కొంత తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. రాముడు జితక్రోధుడండి. జితక్రోధుడంటే కోపం రాదని కాదు, రాముడు కూడా కోపాన్ని జయిస్తాడు. వచ్చిన కోపాన్ని తగ్గించుకుంటాడు, జయించేటువంటి మహానుభావుడు. ఈయన అనుకున్నట్ట ఎంత మహానుభావులు, ఆ మహాత్ములు ధన్యులు కదా కోపం లేనివారు. క్రుద్ధ పాపం నకుర్యాత్క, కోపము గలవాడు ఎవడు పాపం చేయకుండా ఉంటాడు. కోపం వచ్చిన వాడు గురువులనైనా చంపుతాడు. ఆ కోపంలో ఏం చేస్తాడో తెలియదు. తాగినవాడు కోపం వచ్చినవాడు సమానమే. తాగినవాడికి ఏమన్నా తెలుస్తుందే? తల్లి లేదు, తండ్రి లేదు, భార్య లేదు, ఎవరినైనా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. అలాగే ఈ కోపం వచ్చిన వాడు కూడా గురువులనైనా చంపుతాడు. వచ్చిన కోపాన్ని ఓరిమి చేత పాము కుబుసంలాగా ఎవరు దిగదార్చుకుంటారో వాడే పురుషుడు.
ఇవన్నీ ఎందుకు చెప్తున్నారండి, నేను కోపంతో చాలా తప్పు చేశాను అని జనాడికంతా కూడా మరి సమాజానికి ఆయన హితం ఉపదేశిస్తున్నారు. నాయనా కోపాన్ని విడిచిపెట్టండి, కోపం మహాపాపము అని అంతగా ఆంజనేయ స్వామి వారి పాత్ర ద్వారా వాల్మీకి మహర్షి మనకు బోధిస్తున్నారండి. అలా చెప్తూ దుర్బుద్ధిని, సిగ్గులేని వాడిని, పాపాత్ముడను ఆలోచించకుండా ఎంత పని చేశాను, మరి లంకనంతా కాల్చివేశాను కదా, నేను ఎవరి కోసమైతే ఇక్కడికి వచ్చానో ఆ సీతమ్మ కూడా లంకలోనే ఉంది కదా, కాబట్టి లంకనంతా కాల్చుతూ సీతమ్మను కూడా నేను కాల్చివేశానేమో, ఆమె కూడా ఇబ్బంది కలిగిందేమో, ఎంత దుర్మార్గుడిని నేను, ఏ పని కోసం వచ్చానో ఆ పనికే అంతరాయం కలిగించాను. మరి సీతాదేవి ధర్మస్వరూపుడు మిక్కిలి తేజస్యాలి అయిన శ్రీరాముని భార్య, మరి ఆమెకు నేను కష్టం కలిగించానా అని అనుకొని ఇక నేను ఎందుకు జీవించాలి, సీతమ్మ కూడా కష్టం కలిగిందేమో, నేను ప్రాణత్యాగం కూడా చేస్తాను అని అనుకుంటూ అట్టి జానకీదేవి ఒక్కసారి మళ్ళీ ఆలోచించారు. సీతమ్మ యొక్క అనుగ్రహం చేతనే నేను అగ్ని చేత కాల్చబడకుండా రక్షించబడ్డాను కదా, అటువంటిది పాతివ్రత్యమే కవచమై ఆమెను రక్షిస్తుంది, అట్టి జానకీదేవి అగ్ని తాకుతుందా, ఏమాత్రము కూడా ఆమెకు కష్టం కలిగి ఉండదేమో అని మళ్ళీ ఆలోచనకు వచ్చారు. అని సమస్త తేజస్సును ప్రకాశింపజేయి సూర్యుని తేజస్సు, అలాగే చంద్రుని తేజస్సు, అగ్ని తేజస్సు, నా తేజస్సే అని ఎరుగుము, అంటే శ్రీరాముని స్వరూపమే అగ్ని. అలాంటప్పుడు అగ్ని రామపత్ని అయినటువంటి సీతాదేవిని కష్టపెడుతుందే, ఆ తేజస్సు అంటే రాముని యొక్క తేజస్సే, అగ్నికి రాముడికి తేడా ఉంది. కాబట్టి అటువంటి అగ్ని రామపత్ని అయిన సీతాదేవిని ఎలా దహిస్తుంది, రామనామ జపంతో మరి అనేక రకాలుగా మరి అందరూ సుఖపడ్డారు కదా, కాబట్టి సీతమ్మకు ఏమీ కష్టం కలగదేమో అని కొంతసేపు ఆలోచించారు. సుందరాంగి అయినటువంటి సీత తన శ్రేయస్సు చేతనే తాను రక్షింపబడుతుందని ఆమె నశించదు, అగ్నిని దహిస్తుందా అనుకుంటూ ఉండగా ఈ సందేహంలో ఉన్నారు. కాసేపేమో అమ్మకు కష్టం కలిగిందేమో, లేదు ఆమెకు ఎందుకు కష్టం కలుగుతుందని, ఇలా రెండు రకాల ఆలోచిస్తూ ఉండగా ఆకాశ మార్గంలో కూడా కొంతమంది వెళ్తున్నారండి, చారుణులు, దేవ గంధర్వ చారుణులు అనే ఆ ఒక వర్గం వారు వెళుతూ ఏమనుకున్నారట, అహో ఖలు కృతం కర్మ దుష్కరం హి హనుమత దగ్ధేయం నగరీ సాట్ట ప్రాకారతోరణ జానకీ నచ దగ్ధేతి విస్మయో అద్భుత ఏవస. లంకానగరమంతా తగలబడింది కానీ ఏమి ఆశ్చర్యము కానీ సీతమ్మకు ఎటువంటి కష్టము కలగలేదు కదా, ఆమెకి ఎటువంటి ప్రమాదము కలగలేదు కదా, ఎంత విచిత్రంగా ఉన్నది ఇది అని ఆకాశంలో వెళుతూ చారుణులు మాట్లాడుకుంటున్నారటండి. అమృతతుల్యమైనటువంటి ఈ వచనములను హనుమంతుడు విన్నాడు. అతని మనస్సు పరమానందభరితమైంది. స్వయముగా ఆమెను దర్శించి ఆమెకు మరి ఒకసారి నమస్కరించి తిరిగి ప్రయాణం చేయాలనుకున్నారు. సీతాదేవి ఉన్న ప్రదేశం చేరారండి. మళ్ళీ నెమ్మదిగా ఒక్కసారి ఆయనకి ప్రయాణం కష్టమా, బండి అందలేదు, లేట్ అయింది, ఇవేమీ లేదు కదా, ఒక్కసారి అలా రామనగానే ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తారు. అందుకనే మన ప్రయాణాల్లో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలి, ప్రయాణంలో ఎటువంటి ఆపదలు లేకుండా ఉండాలంటే హనుమాన్ అంజనాసూను వాయుపుత్రో మహాబల రామేష్ట ఫల్గుణసఖ పింగాక్షో అమిత విక్రమ ఉదరి క్రమణశ్చైవ సీతాశోక వినాశక లక్ష్మణ ప్రాణదాత చ దశగ్రీవస్య దర్ప ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మన స్వాపకాలే పఠే నిత్యం యాత్రాకాలే విశేషత. నిద్రపోయేటప్పుడు అలాగే ప్రయాణ సమయంలో ఈ నామాలు చదువుకుంటే ఎటువంటి ప్రమాదాలు కలగవుతాయి, ఎటువంటి దుస్వప్నములు రావుట. అటువంటి ఆంజనేయ స్వామి యొక్క మరి జయంతి మహోత్సవములలో మనం ఎంత ఆనందంగా ఎంత వైభవంగా స్వామి యొక్క సేవలో పాల్గొంటే మన యొక్క ఈ సంసారం అనేటువంటి ప్రయాణం కూడా సుగమమై ఎటువంటి ఇబ్బందులు లేకుండా సంసార సాగరాన్ని తరించగలుగుతాం కదా. కాబట్టి వైదేహి దగ్గరికి వెళ్ళారు, ప్రణమిల్లారు. శ్రీరాముని సందర్శించు కుతూహలముతో సాగరము మీదుగా మన శ్లోకం చాలా గొప్ప శ్లోకంగా చెప్పాం. త్వమస్మిన్ కార్యనిర్యోగి ప్రమాణం హరిసత్తమ హనుమాన్ ఎత్రమాస్తాయ దుఃఖక్షయ కరోభవ. చాలా అద్భుతమైన ఈ కార్యము నెరవేర్చడంలో, రామానుగ్రహం నాకు కలిగించడంలో నీవే ప్రమాణమయ్యా, నీకంటే ఎవరు నాకు సహాయం చేసేవారు లేరు. హనుమాన్ ఎత్రమాస్తాయ నడువు బిగించవయ్యా.
నా కార్యము నెరవేర్చడానికి నువ్వు సిద్ధపడు. స్వామి నడుము బిగించవయ్యా, మరి నా కష్టములన్నీ కూడా పోగొట్టడానికి రామచంద్రమూర్తితో నన్ను గురించి చెప్పవయ్యా, రామానుగ్రహం కలిగించు, నీవు తప్పితే నన్ను కాపాడేవారు ఇప్పుడు ఎవ్వరూ లేరు అని ఆ శ్లోకాన్ని చెప్పుకుంటారు. ఓ భవ, అలా అద్భుతమైనటువంటి ఆ మాట చెప్పి, నాయనా ఇక తప్పకుండా మరి రామానుగ్రహం నాకు కలిగించంటే నమః పార్వతీపతయే హర హర మహాదేవ. తర్వాత ఆంజనేయ స్వామి వారు ఈ విధముగా హనుమ భావించుతుండగా మరి సీతమ్మ పనికి వెళ్ళేటప్పుడు నమస్కరించి ఆశీస్సులు పొందారనుకోండి, ఆ కార్యం ఎట్టి పరిస్థితుల్లో విఘ్నం కాదట. అంత శక్తి మాతృ ఆశీర్వచనానికి ఉంటుంది. హనుమ సముద్రలంఘనకు ఉద్యమించి ఆకాశమనే సముద్రంలో ఈదుతున్నట్లుగా ముందుకు సాగుతున్నారు. ఆకాశమనే సముద్రంలో చంద్రుడు కలువవలే, సూర్యుడు కారండమనేటువంటి జలపక్షిలాగా, కుజగ్రహము పెద్ద మొసలి వలె ఉన్నదిట. ఐరావతమందు ఒక పెద్ద ద్వీపములాగా ఉన్నది. అట్టి ఆకాశమనే సముద్రములో పడవబోతున్నట్టుగా ఆంజనేయ స్వామి బయలుదేరారు. చూడండి ఆ పోలిక ఎంత అద్భుతంగా ఉన్నదో. ఆ ఆకాశం అనేటువంటి సముద్రంలో పడవ వెళుతుంటే ఎలా ఉంటుందో ఆంజనేయ స్వామి కూడా అలా ఈదుకుంటూ వెళుతున్నాడా, రామనామస్మరణ చేసుకుంటూ ఆనందంతో సీతమ్మను దర్శించినటువంటి సంతోషంతో అలా ముందుకు సాగుతున్నారండి. వెళ్ళాలి త్వరగా, తక్కిన వానరులందరికీ విషయం చెప్పాలి అని వాళ్ళు ఎదురు చూస్తుంటారు కదా అని అలా వెళుతున్నారు. ఆకాశం మింగుతున్నాడా అన్నట్లు, చంద్రుని రాయుతున్నాడా అన్నట్లు, నక్షత్రములతో సూర్యమండలముతో కూడిన ఆకాశాన్ని హరించుతున్నాడా అన్నట్లు హనుమ ఆకాశం మీదకి వెళ్తున్నట్టు. మేఘములలో ప్రవేశిస్తున్నాడు, మళ్ళీ వెలికి వస్తున్నారు, ముందుకు సాగుతున్నారు. హనుమ మబ్బుల చాటున మరుగుపడుతూ మళ్ళీ వెలికి వచ్చుతూ ఆకాశమున ఏగుతున్న చంద్రుడిలాగా. చూడండి, చంద్రుడిని మనం చూసినప్పుడు ఆ మబ్బులు అడ్డం వచ్చినప్పుడేమో చంద్రుడు కనపడడు, ఆ మబ్బులు కొంచెం విడిచిపోగానే మళ్ళీ చంద్రదర్శనం అవుతుంటుంది. అలాగే ఇక్కడ ఆంజనేయ స్వామి వారు కూడా మేఘాలు ప్రవేశించుతూ వెలిగి వచ్చుతూ ముందుకు సాగుతున్న హనుమ మబ్బుల చాటున మరుగుపడుతూ వెలికి వచ్చు ఆకాశంలో ఎగుతున్న చంద్రుడిలాగా ప్రకాశించారు. తర్వాత వింటి నారి నుండి లాగి వదిలిన బాణములాగా మహావేగముతో వెళుతూ త్రోవలో మైనాకాన్ని స్పృశించారండి. స్వామి చిన్న గ్లాస్ మంచినీళ్ళు. వింటి నారిని లాగి వదిలిన బాణములాగా మహావేగంతో వెళుతూ త్రోవలో మైనాకాన్ని స్పృశించారండి. అప్పుడు మొట్టమొదటి అంతరాయమే మైనాకుడు అడ్డుపడ్డాడు. ఆ మైనాకుడిని పిండి చేశాడు. తర్వాత ఆయన కనపడి తన యొక్క వృత్తాంతం అంతా చెప్తే, సరేనాయనా నేను ప్రయాణంలో మధ్యలో ఎక్కడ ఆగకూడదు, నా ప్రయాణి రాంబవాడంతో పోల్చుకున్నాను, మళ్ళీ వచ్చేటప్పుడు నీకు దర్శనమిస్తానులే అని వెళ్ళిపోయినారు. మాట నిలబెట్టుకోవాలి కదా. స్వామి దగ్గరికి వెళ్ళి మనం నమస్కరించామంటే ఆయన ఆశీస్సులు ఏదో విధంగా ఇవ్వాలి, ఇవ్వకుండా ఆయన ఉండడు కదా. అందుకని మళ్ళీ మైనాకుడిని స్పృశించారు. కొంచెం ముందుకు వచ్చారు, మహేంద్ర పర్వతాన్ని చూచారటండి. చూచి 10 దిక్కులు నిండినట్టుగా గట్టిగా గర్జించారటండి, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అలా కోరికతో, మిత్రులను చూడాలి అనే కోరికతో వారున్న చోటునకు సమీపించుతుండగానే హనుమ ఒక్కసారిగా గర్జించారు, తోకను ఒక్కసారి దుడిపించారు. గంభీరమైనటువంటి అతని గర్జనకు సూర్యమండలంతో కూడిన ఆకాశము బ్రద్దలగుతున్నట్టుగా ఉన్నది. హనుమను చూడాలి అనే కోరికతో ఉత్తర తీరంలో కాచుకొని కూర్చున్నటువంటి వానలు గంభీరమైన మేఘ గర్జన వంటి ఆ ధ్వనిని, తొడల కదలికచే వచ్చిన ధ్వనిని విన్నాటండి. పెద్ద అరుపు వినపడ్డది, మళ్ళీ ఒక ధ్వని కూడా శబ్దం వినపడ్డది. ఏమిటి ఆ శబ్దంట? ఆయన యొక్క తొడల యొక్క కదలిక. ఆంజనేయ స్వామి యొక్క తొడలు కదులుతుంటేనే ఒక బ్రహ్మాండమైన శబ్దం అయిందిటండి. ఆ శబ్దాన్ని విన్నారు, రామనామాన్ని విన్నారు. ఓహో, ఆంజనేయ స్వామి వస్తున్నారా, సీతమ్మ మరి దర్శనం చేశారు చేయలేదు, మరి లంకానగరానికి వెళ్ళారు కదా. దీనుడై ఉన్నటువంటి ఆ వానరులు హనుమ గర్జనను విని ఉత్సాహ పరిపూర్ణులై మిత్రుని చూడాలని కోరికతో ఒక్కసారి లేచాటండి. ఆంజనేయ స్వామి వస్తున్నారు, ఆయన దర్శనం చేయాలి, లేవండి లేవండి అని అందరూ ఒక్కసారి బయలుదేరారు. వానరశ్రేష్ఠుడైన జాంబవంతుడు ప్రీతితో నిండిన మనసు గలవాడై వానరులందరినీ కూడా పిలిచి అన్నట్ట, సర్వదా కృతకార్యోసౌ హనుమాన్ ఆత్మ సంశయ. హనుమంతుడు కార్యము నెరవేర్చుకునే వచ్చి ఉంటాడయ్యా, లేకపోతే ఇటువంటి శబ్దం రాదు అన్నట్టు.
ఇంతగా ఆ ఆనందంతో కేకలు పెడుతూ రామనామం చేస్తూ వస్తున్నాడంటే తప్పకుండా కార్యం నెరవేర్చుకునే వచ్చి ఉంటాడు. అంతకంటే నిదర్శనం ఏం కావాలి? పరీక్షా ఫలితాలు వచ్చినాయండి. పూర్వం పేపర్లో వచ్చేవి, బజార్లో వెళ్ళి పేపర్లో చూసుకొని పరీక్షలో పాస్ అయినాడు అనుకోండి, పిల్లవాడు అక్కడి నుంచి అమ్మా నేను పాస్ అయినానంటూ వస్తాడు. ఒకవేళ వ్యతిరేకం అయిందనుకోండి, తప్పాడు అనుకోండి, కిక్కులు అనకుండా లోపలి గదిలో వెళ్ళి పడుకుంటాడు. ఆ పడుకున్నాడంటే దాని అర్థం వాడు 0 అయిందంటే అనుకోవచ్చు. కాబట్టి ఆంజనేయ స్వామి ఇంత కేకలు పెడుతూ ఆనందంగా వస్తున్నాడంటే ఆయన పరీక్షలో నెగ్గినట్టే, సీతా దర్శనం చేసినట్లే అని ఆ సలహా చెప్పాట. హనుమంతుడు కార్యము నెరవేర్చుకునే వచ్చుంటాడయ్యా, సందేహం లేదు. కార్యము పూర్తి చేయని హనుమ ఇటువంటి గర్జన చేయడు అని చెప్పి నిర్ణయించారు. ఆ చెట్ల శిఖరమునందు కూర్చుండి దూరదేశం నుండి వచ్చుతున్న తమ బంధువులకు స్వాగతం చెప్తున్నట్టుగా మనుష్యులు వస్త్రములు ఊపినట్టుగా కొమ్మలు ఊపుతున్నట్టు. ఆంజనేయం వస్తున్నారు, దూరంగా కనపడుతున్నారు, ఆయనకు స్వాగతం పలకాలి. ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్తారండి మన వాళ్ళే కూడా ఫారిన్ నుంచి వస్తున్నారు, ఆ దూరంగా కనపడుతుంటారు. అక్కడి నుంచే మన ఆనందంతో 8 సంవత్సరాల తర్వాత వచ్చారు కదా పిల్లలు, ఏదో బంధువులు వస్తున్నారని ఏం చేస్తారు, అప్పుడు చేతిలో రుమాలు తీసి ఒరే కేకలు పెడుతుంటారు ఇక్కడి నుంచి. అలాగే ఇక్కడ చూడండి, ఆంజనేయ స్వామి దూరదేశానికి వెళ్ళారు, వస్తున్నారు, ఆయన స్వాగతం చెప్పాలి. అప్పుడు ఈ రుమాలు ఈ గోడ లేదు కదా, అందుకని ఆ కొమ్మలు ఇట్లా ఊపుతున్నట్టండి, అంటే ఆంజనేయ స్వామికి స్వాగతం చెప్తున్నట్లుగా ఉన్నది. ఎంత అద్భుతమైన పోలికలండి ఆ సుందరకాండలు. అందుకనే సుందరే సుందరో రామ, సుందరే సుందరీ సీత, సుందరే సుందరీ కథ. మానవ జీవితంలో ఏదైనా సౌందర్యం కలగాలి, మన కార్యసిద్ధి కలగాలంటే హనుమతో కార్యసిద్ధి అండి. నాకు చెప్పబోయినా పర్వాలేదు, ఈ వారం రోజులు హనుమత్ జయంతి అయిన తర్వాత ఏదో విధంగా ఈ సుందరకాండ విన్నవారందరికీ ఏదో ఒక శుభవార్త కానీ మంచి కానీ జరుగుతుందని చెప్తున్నాను. ఒకవేళ జరిగితే నన్ను ఒకసారి గుర్తు చేసుకుని అందరూ స్వామివారి యొక్క దివ్య కటాక్షాన్ని పొందండి. నాకు అంతకంటే అక్కర్లా, కార్యకర్తలకు కానీ ఇక్కడ మేనేజ్మెంట్కి కానీ ఎందుకు ఈ కార్యక్రమాలు చేయాలి ఇంత శ్రమపడి ఇన్ని రకాలుగా? మరి అంటే స్వామి యొక్క కటాక్షం అక్కర కురాని చుట్టము మొక్కిన వరమీని వేల్పు. ఎందుకండి మనం ఇంత చేస్తుంటే నమస్కారం చేస్తే వరం ఇవ్వనటువంటి వేలుపు ఎందుకు? దూరంగా తీసుకోలో పారేయండి. కాబట్టి ఆంజనేయ స్వామి అలా వ్యర్థంగా పంపించడు. నిజంగా భక్తులకు ఏదో విధంగా, అంటే మనకు వచ్చేటువంటి కష్టాన్ని ఆపాడు అనుకోండి, అది ఆంజనేయ స్వామి అనుగ్రహం అనుకో, అబ్బో మనం తెలివితేటల చేత కష్టం తప్పింది అనుకుంటాం. కానీ ఏదో విధంగా దాంట్లో తప్పనిసరిగా జరుగుతుందనేటువంటి నమ్మకం, నమ్మి చెడిన వారు ఎవరు లేరు. ఆధ్యాత్మికత అంటేనే నమ్మకం ఉంటేనే జరుగుతుంది. నమ్మకం పోతే కొబ్బరికాయ కొడుతూనే అయ్యో 10 రూపాయలు పెట్టి 20 రూపాయలు పెట్టి కొన్నాని, ఏదైనా జరుగుతుందా జరగదా అనుమానంతో కొట్టామనుకోండి, సంశయాత్మ వినశ్యతి. అనుమానం కలిగిన వాడు ఎప్పుడు కూడా నశించిపోతాడు. అనుమానం అనేటువంటిది పెనుభూతంగా ఉంటుంది. ఇక్కడ కొండ గుహలో గాలి ధ్వనించినట్లుగా హనుమ గట్టిగా గర్జించారు. మేఘ సమూహంలాగా ఉత్తుతున్న హనుమను వానరులందరూ కూడా దూరం నుంచే నమస్కరించారు. అప్పుడు హనుమ పర్వత సదృశుడై వృక్షములతో నిండిన మహేంద్ర పర్వత శిఖరమునందు దిగారు. రెక్కలు తెగిన కొండ ఆకాశం నుండి పడినట్లుగా ఆంజనేయ స్వామి ఒక్కసారి పర్వతం మీద దూకారు. ఈ పోలిక చూడండి ఎట్లా ఉండదు. రెక్కలు తెగిన కొండలు ఉండేవి పూర్వం, ఆ రెక్క తెగిపోతే ఆ కొండ ఒక్కసారిగా కూలిపోతుంది కదా, రెక్కలు తెగిన కొండలాగా ఆకాశం నుండి ఆంజనేయ స్వామి ఒక్కసారి కింద పడ్డారు. ఆ కొండ మీదకి దూకితే వానరులందరూ కూడా సంతోషపడిపోయినారు. హనుమంతుని చుట్టూ చేరారు, అధికమైన ప్రీతిని పొందారు. ఒక్కసారి ఆయన్ని తాగితే చాలండి. పూర్వం కాశీకి వెళ్ళిన వారు కాటికి వెళ్ళిన వారు సమానమని, కాశీ నుంచి వస్తే దూరంగానే వెళ్ళి వారికి నమస్కరించి ఒకసారి వారిని తాకి కాశీకి వెళ్ళినంతగా ఆనందపడేవారు. కాశీ సమారాధనలు చేసుకునేవారు, కాలభైరవ పూజలు చేసుకునేవారు. ఇప్పుడు ఫ్లైట్లో వెళ్ళటం, ఫ్లైట్లో రావటం, ఇది కూడా మరి అటువంటి ప్రయాణం ఒక పిక్నిక్ లాగా అయిపోయింది. కానీ నిజమైనటువంటి భక్తి ప్రపత్తులు తగ్గుతాయి. ఇక్కడ చూడండి, ఆంజనేయ స్వామి వారు అంత దూరం నుంచి వచ్చారు, సీతమ్మ దర్శనం చేసి ఉంటారు. అటువంటి మహానుభావుడు ఒక్కసారి స్పృశించినా చాలు కదా అని అందరూ వెళ్ళి ఒక్కసారి ఆయన అలా తాకుతున్నారండి. కానుకలు ఇచ్చారు, హనుమంతుని చుట్టూ చేరారు. శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ వేరెవ్వరు నారు వీరాంజనేయ శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ
శ్రీయాంజనేయ, వీరాంజనేయ, ప్రసన్నాంజనేయ అని అందరూ ఆయన్ని పూజిస్తుంటే వెంటనే వీరందరూ ఏం చెప్తారా అని ఎదురు చూస్తున్నారండి. ఆంజనేయ స్వామి నోటి వెంట ఏదో రావాలి, సీతమ్మను చూచాను చూడలేదు అని చెప్పాలి కదా. దానికి 1000 రెట్లుగా ఎంత ఉత్సుకతో మనం ఏదైనా వార్త కోసం చూస్తుంటామో వీరందరూ కూడా అలా ఎదురు చూస్తున్నారు ఏం చెప్తారని. ఆంజనేయ స్వామి ఎంత తెలివిగలవాడో చూడండి. నేను బయలుదేరాను, ఆ మైనాకుడు అడ్డు వచ్చాడు, సురసను చంపాను, సురసను జయించాను, సింహగిరిని చంపాను అని ఈ కథ అంతా చెప్తుంటే కొంతమంది బ్లడ్ ప్రెషర్ ఉన్నవారు ఆ విలంబనాన్ని తట్టుకోలేక అయ్యో ఇంకా చెప్పలేదు గుండెలు కూడా ఆగిపోవచ్చు. కొంతమందికి ఆలస్యం భరించలేరు. అందుకని ఏం చెప్తారా అని ఉత్సాహపడుతున్నారు. ఇప్పుడు చూస్తుంటాం కదా, ఏదో క్రికెట్ పిచ్ ఉన్నవాళ్ళు ఆ బాలు పడతాడా పట్టడా చూసి ఒకసారి పట్టకపోతే ఒకసారి కింద పడిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కాబట్టి ఇక్కడ ఏం చేయాలని ఆలోచించారు. వెంటనే ఆంజనేయ స్వామి నోరు తెరిచి ఏం చెప్పారంటే దృష్ట సీత అన్నారు. దృష్ట అంటే చూచాను. ముందు సీతనే అన్నారనుకోండి, చూచానంటాడో చూడలేదంటాడో అని ఇంకా ఆదుద్దా పెరిగిపోతుంది కదా. అందుకని ఎంత తెలివిగా చూచాను, ఎవరిని? సీతను అన్నారు. ముందే క్రియాపదం పెట్టారు. అమ్మయ్య, ఆంజనేయ స్వామి సీతమ్మను చూచారా, మన జన్మలు చరితార్థమైనవి, రాముని దగ్గర మన మాట నిలిచింది అని అందరూ కూడా ఒక్కసారి కేరింతలు కొట్టారండి. అంగదుని చేతితో పట్టుకొని ఆ మహేంద్ర పర్వతం యొక్క రమణీయమైన ఒకానొక ప్రదేశం హనుమ కూర్చున్నారు. అప్పుడు ఆ వానరులందరూ హనుమని ఇలా చెప్పసాగారట. భయంకరాకారుడైన రాక్షసులచే రక్షించబడుతున్న పతివ్రత అయినటువంటి సీత అశోకవనంలో కనపడ్డది. ఒంటి జడ ధరించి ఉన్నది, ఉపవాసము చేత బడలి ఉన్నది, జడలు కట్టి మరి మలినమై సీతమ్మ కనపడ్డది. ఏకవేణి ధరా బాల రామ దర్శన లాలస ఉపవాస పరిశ్రాంత జటిల మలినాకృశ అని అప్పుడు చెప్పారు. సీతా భగవతి మలిన వస్త్రాలు కట్టుకొని ఒకే వస్త్రంతో అలా రామ 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 అంటూ కూతున్నదయ్యా. అప్పుడు ఆ హనుమంతునితో ఇలా అన్నట్ట, బాదరోత్తమ, బలములో కానీ వీర్యములో కానీ నీకు సమానుడు వేరొకడు లేడయ్యా. విస్తీర్ణమైన సముద్రము దాటి వెళ్ళి మరల హాయిగా వెనుకకు రాగలిగావయ్యా. అహో స్వామితే భక్తి. ఆహా, ఏమి నీ స్వామి భక్తి అయ్యా, ఏమి రామభక్తి, అహో వీర్యం, ఏమి నీ ధైర్యము. అదృష్టవశంలో కీర్తిమంతురాలైన రాముని భార్యను చూడగలిగావు. సీత ఎడబాటు చేయగలిగిన శోకాన్ని రాములకు లేకుండా చేసావయ్యా. రాముడు ఎంతో జారపడుతున్నాడు, దుఃఖపడుతున్నాడు. ఇప్పుడు మనం వెళ్ళి వార్త చెప్తే రాముని యొక్క దుఃఖాన్ని పోగొట్టిన వారు అవుతాం కదా. కాబట్టి రాముని యొక్క శోకాన్ని పోగొట్టిన వాడివైనావయ్యా. ఆ వానరులందరూ కూడా అంగదుని, హనుమంతుని, జాంబవంతుని చుట్టుకొని ఆ శిలల మీద కూర్చున్నారండి. హనుమ సముద్ర లంఘన వృత్తాంతాన్ని, లంకా దర్శనము, సీతా సందర్శనము అంతా చెప్పి అప్పుడు మహేంద్ర పర్వత శిఖరంలో మహాబలుడైన హనుమదాదులందరూ సంతోషంతో కూర్చుని ఉంటే జాంబవంతుడు ప్రీతితో హనుమ చేసి వచ్చినటువంటి కార్యాన్ని గురించి ప్రశ్నించారండి. అయినా సీతమ్మను నువ్వు ఎలా చూచావు, అంతేకాదు సీతమ్మ అక్కడ ఎలా ఉన్నది, ఆమె ఎడ క్రూరాత్ముడైనటువంటి దశాననుడు ఎలా ప్రవర్తిస్తున్నాడు, దీనిని పూర్తిగా మాకు వినిపించవయ్యా అన్నారు. అంటే ఆ జాంబవంతుని ప్రశ్నించగా ఆనందముచే గగుర్పాటు గలవాడై వెంటనే సీతమ్మకు నమస్కరించి హనుమ మళ్ళీ కథంతా చెప్పడం ప్రారంభిస్తాడు. అందుకనే సుందరకాండలో రామ కథ అనేక సార్లు ఆవృత్తమవుతూ ఉంటుంది. మన స్వయంగా చూడాలి కాబట్టి ఆ కథనంతా చెప్పినట్టుగా భావించండి. ఆంజనేయ స్వామి బయలుదేరినప్పటి నుంచి ఆ విషయమంతా క్లుప్తంగా చెప్పారు. ఆ సమయంలో మళ్ళీ తిరిగి వచ్చి దుర్మార్గుడైన రావణాసుని మాటలు విని కోపము గలదే సీతమ్మ ఇలా అన్నదయ్యా, రాక్షసాధమా, అమిత పరాక్రమశాలైన రాముని భార్యను, దశరథుని కోడలను అదరాని మాటలు అంటున్నావు. నీ నాలుక నేల పడకుండునా నా ప్రభువైన రాముని వద్ద నీ పరాక్రమము కొలగానిదయ్యా అని సీతమ్మ అన్నది. ఇలా ఏమాత్రము భయపడకుండా రావణాసుని సీతమ్మ సమాధానం చెప్పడం నేను విన్నాను.
ఆ రాజపుత్రికి సీతమ్మకు నమస్కరించాను, ప్రదక్షిణం చేశాను, బయలుదేరటానికి సిద్ధపడ్డాను. నా వృత్తాంతము రాముని వద్ద నివేదించవయ్యా, విని రామలక్ష్మణులు ఇరువురు కూడా తప్పకుండా వస్తారని మాటిమాటికి చెప్పిందంటూ ఈ విధముగా నేను చేసినదంతా మీకు నివేదించాను. మొత్తం చెప్పారండి. నేను వెళ్ళి వచ్చేటంత వరకు జరిగిన వృత్తాంతం అంతా మీకు చెప్పాను. ఇంకా చేయగా మిగిలి ఉన్నదేదో మీరు పూర్తి చేయండి. ఎంత వినయం అండి! నాకు చేతైనంత వరకు చేశాను, వెళ్ళాను, ఆ లంకలో సీతమ్మని దర్శించాను, ఏదో కొంతమందిని సంహరించాను, రావణాసుని యొక్క బలమేదో తెలుసుకున్నాను, నేను తిరిగి వచ్చాను. ఇంకా ఏదైనా నాకు చేతైనంత వరకు చేశాను, ఇంకేదైనా చేయగలిగితే మీరు చేయండి అన్నట్టండి. అనేటప్పటికీ వారందరూ కూడా హనుమ మళ్ళీ ఇలా ఉపక్రమించారట. రాఘవుని ప్రయత్నము సఫలమైనది, సుగ్రీవుని ఆందోళన తగ్గింది, సీతమ్మ పాతివ్రత్యము చూచి నా మనసు ఆమెకు విధేయమైంది అన్నారు. అందరూ వానరులు అక్కడ లేరు, నేను ఒక్కడినే లంకను పాడు చేసి దహించి భస్మం చేశాను. ఇలా హనుమ చెప్పిన మాటలు విని అంగదుడు ఇలా అన్నట్ట, సీతమ్మను చూచి ఆమెను తీసుకుని వెళ్లకుండా మహాత్ముడైన రామచంద్రుని సన్నిధికి వెళ్ళడం యుక్తం కాదు. అంగదుడండి యువరాజు, ఆయన అన్నట్ట, ఇంతసేపు మనం వెళ్ళాము, నువ్వు సీతమ్మను దర్శించావు, వచ్చావు, ఇప్పుడు వెళ్ళి సీతమ్మను చూచి వచ్చాము అని చెప్పంటే రాముడికి ఆనందంగా ఉంటుందే? రామసన్నిధికి అంతమాత్రంతోనే వెళ్ళటం యుక్తం కాదు. ప్రసిద్ధమైన పరాక్రమగల మీరు సీతమ్మను చూచాము కానీ తీసుకుని రాలేదు అంటారు కదా. ఏమయ్యా, సీతమ్మను చూచి మాత్రమే వచ్చారా, సీతమ్మను ఎందుకు తీసుకొని రాలేదు అని రాముడు అంటాడేమో, అది మనకు బాధ కలిగిస్తుంది కదా. కాబట్టి సీతమ్మను ఇప్పుడే తీసుకొని వెళదాం, మళ్ళీ మనం అందరం వెళదాం, లంకలోకి వెళదాం, ఆ సీతమ్మను తీసుకొని రామచంద్రమూర్తి ఒప్పగిద్దామంటే అప్పుడు జాంబవంతుడు అతని సంకల్పానికి చాలా సంతోషించిన వాడై అర్థవంతమైన మాటలతో ఇలా అన్నట్టు, రాజపుత్ర, మీరు తలచినట్లుగా సీతమ్మను తీసుకొని వెళ్ళుట అయుక్తం కాదు, మంచిదే, మీరు చెప్పిన మాట బాగానే ఉన్నది. కానీ మరి మనకు అట్టి సామర్థ్యం ఉన్నది, కానీ రాముని ఆలోచనను అనుసరించి మనం చెయ్యాలి. మన పరాక్రమం ఉన్నది, వెళ్ళొచ్చు, సీతమ్మను తీసుకుని వెళ్ళవచ్చు. కానీ రాముడు ఏం చెప్పాడు, సీతమ్మను చూచి రమ్మన్నారు కానీ తీసుకొని రమ్మలేదు కదా. కాబట్టి మనం సీతమ్మను చూచి వెళ్ళి చెప్పాలి కానీ రాముని యొక్క కోరికకు భగ్నంగా మనం కార్యం చేయకూడదు. అందుకే వెళ్ళి వారి అభిప్రాయము ఎరిగి చేద్దాం, వెళ్ళి చెబుదాం, సీతమ్మను చూచాము అని చెప్పంటాము, సీతమ్మను తీసుకొని రమ్మని అన్నారనుకో, ఆమె అప్పుడు తీసుకొని వెళదాం. అందుకని రాముడి యొక్క అనుమతి లేకుండా తీసుకువెళ్ళడం మంచిది కాదేమో అని ఆయన సర్ది చెప్పాడు. జాంబవంతుడు పలికిన మాటలు అంగదుడు మనకు వానరులందరూ కూడా హనుమంతుడు విని అంగీకరించారు. సరే, అలాగే చేద్దాం, రాముడి దగ్గరికి వెళదాం, ముందు విషయం అంతా చెప్దాం, తర్వాత తీసుకొని రమ్మంటే వెళదామని చెప్పంటే ఆ రాఘవుని కార్యము నెరవేరుట నిశ్చయమని మనసులో కార్యసిద్ధికి పొంగిపోతూ ముందుకు వెళుతున్నారండి. అందరూ కూడా రామునకు ప్రియమైన వార్త చెప్పాలని ఉబలాడబడుతున్నారు. ఎప్పుడెప్పుడు చెబుదామా, ఎవరు చెబుదామా? చూసొచ్చిన వాడు ఎవరండి? ఆంజనేయ స్వామి వారు. కానీ తక్కిన వానరులందరూ కూడా రాముడితో నేను ఈ మాట చెప్తే బాగుండు, నన్ను వెతుకుంటాడు, నేను చెప్తే ముందు బాగుండు. కొంతమంది 10 మంది కలిసి వెళ్తారు ఎవరో ఒక ఆఫీసర్ దగ్గర ఈ పని కోసం. వెళ్ళి గట్టిగా మాట్లాడిన వాడు ఒకడు, ఆ కార్యం నెరవేర్చుకుంటున్న వాడు ఒకడైతే తక్కిన వీరందరితో వచ్చి ముందు నేను చెప్పాలి, నేనేం చేశానని ఎవరు గొప్ప వారు చెప్పుకోవాలనుకుంటారు. ఈ వానరులందరూ కూడా అనుకుంటున్నారట, ఎప్పుడెప్పుడు రాముడి దగ్గరికి వెళదాం, రాముడితో ఎప్పుడు విషయం చెప్దాం అని అనుకుంటూ ఉంటే అందరూ రామునకు ప్రేమైన వార్త చెప్పాలని ఉబలాడబడుతుంటే యుద్ధమునకు సమాయత్తమవుతున్నారు. ఆ సమయంలో వానరులందరూ కూడా ఆకాశం మీద ఎగురుతూ నందనం వరవలే ఉన్నటువంటి లతలతో నిండి ఉన్నటువంటి ఒక వనాన్ని చూచారు. ఒక పక్క తొందరగా వెళ్ళాలి, ఉత్సాహం కలుగుతున్నది. కానీ దారిలో ఏం చూచారట, ఒక బ్రహ్మాండమైన మామిడి పండ్లతో అనేక రకాలైన ఫలములతో నిండిన ఒక వనాన్ని చూచారండి. దాన్ని మధువనము అంటారు. అందులో పళ్ళన్నీ కూడా తేనెతో చాలా అద్భుతంగా, చాలా రుచికరంగా ఉంటాయి. దాన్ని దధిముఖుడు అనేవాడు కాపలా కాస్తుంటాడు. ఆ సుగ్రీవుని మేనమామ చాలా జాగ్రత్తగా, ఒక్కరు కూడా అందులో కాలు పెట్టడానికి వీల్లేదు, అందులో ఫలములను కోయటానికి వీల్లేదు, చాలా జాగ్రత్తగా కాపలా కాస్తుంటాడు. కానీ వీరందరూ కూడా వానరుల వనము చేరి పరమోత్సాహం నుండి అందరూ కూడా మధువనంలో తేనెలు త్రాగటానికి అంగదుని ఆజ్ఞ కోరారు. అయ్యా, అంగదుడు యువరాజు కదా, మన అందరం సంతోషంగా ఉన్నాం కదా, ఇంత హ్యాపీగా ఉన్నాం కదా, హ్యాపీగా ఉన్నప్పుడు ఏదైనా పార్టీ చేసుకోవాలి కదా, మాకు అనుమతి ఇవ్వండి, ఈ వనంలో ప్రవేశిస్తాం, ఆ పళ్ళన్నీ కూడా హాయిగా మేము తింటాం అన్నట్టు.
అంగదుడు అనుకున్నట్ట, నిజమే ఆనందకర సమయం కదా, ఇంతకంటే సంతోషం ఏముంటుంది, పాపం ఇంత కష్టపడి ఆంజనేయ స్వామి వెళ్ళి వచ్చారు, వీరందరూ ఇలా అడుగుతున్నారు, వెళ్ళండి అయ్యా హాయిగా తినండి, ఆ పళ్ళు స్వీకరించండి, మీకు ఏమాత్రం అడ్డు లేదని అంగదుడే చెప్పాడు. యువరాజే చెప్పిన తర్వాత తక్కిన వారికి ఏమి ఇబ్బంది ఉంటుందండి, హాయిగా లోపలికి వెళ్ళారు. అందరూ కూడా ఆ ఇష్టం వచ్చినట్టుగా ఆ పళ్ళన్నీ కోస్తున్నారు, చెట్లన్నీ విరక్కొడుతున్నారు, ఒకరి మీద ఒకరు పడుతున్నారు. వానర చేష్టలేండి. మేము స్కూల్లో పనిచేస్తున్నప్పుడు ఆ పిల్లలందరూ ఒక్కసారి మాస్టర్ రావడం ఆలస్యమైంది అనుకోండి, ఆ బల్లలన్నీ విరక్కొడతారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు పడుతూ ఉంటారు. మరి ఇదంతా వానర చేష్టలాగా ఉన్నాయి చెప్పి అంటుండేవాడు. కోతి మూకలు చేస్తే ఎలా ఉంటాయండి. వీరందరూ కూడా వెళ్ళారు, చెట్లన్నీ విరక్కొడుతున్నారు, పండ్లు తినవచ్చు కదా, ఆ పండ్లు తినడమే కాదు వాళ్ళ యొక్క చేష్టలు వర్ణించారు వాల్మీకి మహర్షి ఇక్కడ. గాయంతి కేచిత్ ప్రణమంతి కేచిత్ నృత్యంతి కేచిత్ ప్రహసంతి కేచిత్. ఆనందంతో కొందరు పాటలు పాడుతున్నట్ట, కొందరు నృత్యం చేస్తున్నారు, కొంతమంది పక్కపక్క నవ్వుతున్నారు, కొంతమంది కింద పడిపోతున్నారు, కొంతమంది తిరుగుతున్నారు, కొంతమంది గంతులు వేస్తున్నారు, కొంతమంది ఏవో మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాదు. వాళ్ళు కూడా ఒక రకంగా మైకం బాగా తాగారు కదా, ఇష్టం వచ్చినట్టుగా నవ్వుతున్నారు, వెకిలింతలు చేస్తున్నారు. అప్పుడు వేరొకడు నవ్వుతూ వానిపైకి వస్తున్నాడు. వారిలో ఒక్కడు కూడా మత్తెక్కని వాడు లేడు. బాగా మత్తెక్కేట్టుగా ఆ తేనె తాగారు, మధువు సేవించారు. అప్పుడు వానరులు పువ్వులతో ఆకులతో నిండిన చెట్లన్నిటినీ కూడా పాడు చేసి తేనె త్రాగుతుండడం చూచి దధిభక్తుడు అనేటువంటి వానరుడు, దాన్ని కాపలా కాసేటువంటి దధిముఖుడు దధిభక్తుడు అంటారు. కోపంతో వానరులందరినీ వారించేట, ఏమిటయ్యా ఎందుకు ఆ చెట్లన్నీ విరక్కొడతారు, మీకు పండ్లు కావాలంటే నేను ఇస్తాను, ఆగండి, మీరు ఆ చెట్ల మీదకి వెళ్ళవద్దు అని గట్టిగా అరిచాడు. కోపంతో వచ్చి ఆ వనపాదులు వారిని తీవ్రంగా దండించాలని తలచారు. కొందరిని పరుషంగా వాక్యాలతో నిందించారు, కొందరిని చేతితో తరచాడు, కొందరితో కలహించారు. అప్పుడు వానరోత్తముడై హనుమ మిగిలిన వానరులతో అవేమి పట్టించుకోకండి అయ్యా, మీరు వెళ్ళి హాయిగా ఇంకా తాగండి అన్నారు. ఎవరు ఆంజనేయ స్వామి భరోసా ఇచ్చారు. ఆయన ఆనందం కదా, ఆయన అలాగే అంటాడు, వెళ్ళండి మీ ఇష్టం వచ్చినట్టుగా స్వీకరించండి, మీకేమీ అడ్డు లేదు, నేను ఆజ్ఞ ఇస్తున్నానని చెప్పి అన్నట్టండి. ఇలా వారించుటకు వచ్చిన వనపాలకులను వందల కొలది మీద పడి కొడుతున్నారు. దధిముఖుని సేవకులు వారిని వారించుటకు వచ్చి వారిచే దెబ్బలు తిన్నారు. ఈ దధిముఖుడికి ఏమీ చేయలేక కోపం వచ్చి వెంటనే రిపోర్ట్ ఇవ్వాల్సిందే. ఎవరికి పెద్దవాడికి వెళ్ళి చెప్పాలి, ఏడీఎస్పీకో చెప్పాలి, లేదా రాజుగో చెప్పాలనుకుంటారే. దధిముఖుడు అప్పటికప్పుడు వెళ్ళిపోయి సుగ్రీవుడితో చెప్తున్నట్ట, చివరకు ఏమీ చేయలేక వానరులను తప్పించుకొని ఏకాంతముగా తన సేవకులను పిలిచి, వీరు ఇట్లాగే ఉండనివ్వండి, నేను ప్రభు అయిన సుగ్రీవుడి దగ్గరికి వెళ్తాను, ఈ విషయం చెప్తానని బయలుదేరాడు. తన సేవకులతో ఇలా చెప్పి కొందరు వనపాలకులతో కూడి దధిముఖుడు ఆకాశానికి ఎత్తే ఒక నిమిషంలో అతడు సుగ్రీవుడు తొడుగు చేరాడు. ఒక క్షణంలో ఆ సుగ్రీవుడు ఉన్నటువంటి ప్రదేశానికి అలా దిగాడు ఆ దధిముఖుడు అనేవాడు. రామ లక్ష్మణ సుగ్రీవులున్న ప్రదేశంలో ఆకాశం నుండి నేల మీద సమంగా పడ్డారండి. సరిగ్గా అదే సమయంలో సుగ్రీవుడి దగ్గర రాముడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు అందరూ కూర్చొని ఉన్నట్టండి. ఆ రామలక్ష్మణుడిని మధువనంలో ప్రవేశించడానికి అనుమతించవద్దన్నారు కదా. ఇన్ని రోజుల నుంచి నా పదవిని నేను చక్కగా చేస్తున్నాను, నా ధర్మాన్ని నేను నెరవేరుస్తున్నాను, కానీ ఈరోజు ఎంత చెప్పినా వినకుండా ఈ వానర మూకంతా వచ్చి ఆ చెట్లన్నీ విరక్కొట్టినాయి స్వామి, ఆ పళ్ళన్నీ కూడా పాడు చేసినాయి. మరి నేను ఏం చేయాలో తోచగా ఎన్ని చెప్పినా వారు వినలేదు. ఆంజనేయ స్వామి వారికి భరోసా ఇచ్చాడు, మరి నేనేం చేయగలుగుతానని చెప్పి వచ్చి చెప్పేటండి. ఇలా విన్నవించుతుండగా లక్ష్మణస్వామి చూచి సుగ్రీవుని ఇలా అడిగేటండి. దధిముఖుడు వచ్చాడు, సుగ్రీవునితో చెప్తున్నాడు. ఏ భాషతో చెప్తాడండి? ఎవరికి సంబంధించిన భాష వారు. మనం తెలుగు వారమైతే తెలుగుతో మాట్లాడతాం, అరవం వాళ్ళు కూడా అరవంలో మాట్లాడతారు. వీరందరూ వానరులు కదా, వానర భాషలో మాట్లాడుతున్నారు. అయినా వానరుడే, ఈ సుగ్రీవుడు వానరుడే కదా, ఆ భాషలో మాట్లాడుతున్నారు. పక్కన లక్ష్మణస్వామి ఉన్నారు, రాముడు ఉన్నారు. ఆయన మాట్లాడేటువంటి మాటలు ఈయనకు బాగా అర్థం కాల, రాముడికి లక్ష్మణుడికి. ఆయన ఏదో కేకలు పెడుతున్నాడు, కళ్ళనీళ్ళు పెట్టుకుంటున్నాడు, వణికిపోతున్నాడు. ఇలా మాట్లాడుతుంటే రామలక్ష్మణులకు భయం కలిగింది.
ఏమిటి ఏమన్నా ఆంజనేయ స్వామి వచ్చిన విషయం తెలిసిందా, ఏమైనా పని చేయకుండా వచ్చాడా, అందుకనే ఈయన బాధపడుతున్నాడా, ఏమిటో తెలియక రామలక్ష్మణులు కొంచెం హడావుడి పడుతున్నారండి. అప్పుడు ఆ మధువనంలో చెప్పారట, మధువనంలో ప్రవేశించారట, సీతమ్మను చూచారని అనుకోవచ్చు. దృష్టా దేవి న సందేహో నచాన్యేన హనుమత. లక్ష్మణ, వీరందరూ వచ్చి ఆ ఆంజనేయ స్వామి ఆనందంగా ఉన్నాడు, ఆ మధువనంలో బాగా మత్తెక్కేటట్టుగా వానరులందరూ తాగారని చెప్తున్నారు. ఆంజనేయ స్వామి కార్యము సాధించకపోతే ఈ విధంగా ఆనందంగా ఉండరయ్యా, కాబట్టి మీరేమి భయపడకల్లా, రాముడు ఆంజనేయ స్వామి కార్యము నెరవేర్చుకునే వచ్చి ఉంటారు, సీతమ్మను చూచే వచ్చి ఉంటారన్నట్టండి. ఎవరో కాదయ్యా, హనుమంతుడే చూచాడు. హనుమంతుడు తప్ప వేరొకరు ఈ కార్యము సాధించలేదు. నువ్వు రావణ సముద్రాన్ని దాటి లంకలకు వెళ్ళి సీతమ్మను చూచి మళ్ళీ రాగలిగినటువంటి వాడు ఎవరైనా ఉన్నారా? ఆంజనేయ స్వామి వారి. అందుకనే మహాబలుడు, వీరాంజనేయుడు, రుద్రాంశ సంభూతుడు, ఆయన యొక్క పాత్రను గురించి, ఆయన యొక్క మహిమలను గురించి ఎన్ని చెప్పినా ఎంతైనా కూడా మనం కొన్ని రోజులు, కొన్ని నెలలు, సంవత్సరాలు చెప్పవచ్చు. అంత అద్భుతమైన పరాక్రమం. అది ఎవరికి వారు తెలుసు. ఎవరికి వారు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆంజనేయ స్వామి యొక్క స్మరణ చేసుకోవడం, ఆంజనేయ స్వామి కటాక్షం చేత హనుమాన్ చాలీసా పారాయణం, లేదు ఆంజనేయ స్వామి అష్టోత్తరము, ఆకు పూజలు. ఎందుకు ఆంజనేయ స్వామికి ఆకు పూజలు చేస్తారండి? దానికి చాలా రకరకాలుగా చెప్తారు. ఆంజనేయ స్వామి ఇప్పుడు వచ్చినప్పుడు ఇందాక వానరులందరూ కూడా సంతోషంతో వచ్చి ఆయనకి ఏదైనా పెట్టాలంటే సంతోషంగా ఉన్నారు. ఏదో కదమూల ఫలాలు అవి పెట్టాలి. ముందుగా అక్కడ ఉన్నటువంటి తమలపాకులు చెట్లు కనపడేటండి. ముందు వాటినైనా చేద్దామని ఆ తమలపాకులన్నీ కోసి ఆంజనేయ స్వామి మీద విసిరేసేటండి. విసిరేసేస్తే ఇంత కష్టపడి వచ్చినటువంటి ఆంజనేయ స్వామి శరీరానికి ఆ తమలపాకులన్నీ కూడా ఒక్కసారి చల్లదనాన్ని కలిగించినట్టండి. ఆ తామసాన్ని తగ్గించేటువంటి శక్తి తమలపాకులకు ఉంటుంది. ఆ శరీరంలో ఉండేటువంటి ఉష్ణాన్ని తగ్గించే ఆంజనేయ స్వామికి ఒక క్షణం ఆనందం కలిగిందిట. వెంటనే అన్నట్ట, ఈ తమలపాకులు నాకు ఎంతో ఇష్టమయ్యా, ఎవరైతే తమలపాకులతో నాగవలి దళములతో అర్చన చేస్తారో వారిని వెంటనే అనుగ్రహిస్తారు నాకు. అందుకని తమలపాకుల పూజ ఆంజనేయ స్వామికి ప్రీతం చెప్పంటారు. కాబట్టి ఇక్కడ చూచినవాడు ఆంజనేయ స్వామయ్య తప్పకుండా కార్యము నెరవేర్చుకునే ఉంటాడు. ఈ విషయం చెప్పుటకు దశముఖుడు వానరుడు వచ్చాడు. సీతమ్మను వానరులు చూచారు, అందుచేతనే మధువును త్రాగుతున్నారు. సీతమ్మను చూడకుండా ఆ మధువనాన్ని వారు పాడు చేయలేరు. కాబట్టి తప్పకుండా చూచే వచ్చి ఉంటారు. మీరేమీ ఆందోళన చెందకండి. ఇది విషయం. ఆంజనేయ స్వామి మధువనంలో ప్రవేశించారు, తక్కిన వానరులు ప్రవేశించారని రామలక్ష్మణులకు వారి భాషలో వారు ఆ లాంగ్వేజ్లో వానర లాంగ్వేజ్లో మాట్లాడితే రామచంద్రమూర్తికి వీరందరూ విషయం చెప్పారు. అప్పుడు సుగ్రీవుడు దశముఖుడితో అన్నట్ట, కార్యము నెరవేర్చుకొని వచ్చిన వానరులు వనాన్ని పాడు చేశారు, కావున క్షమింపదవు. కాబట్టి వారు కార్యం నెరవేర్చుకుంటూ వారు చేసిన ప్రయత్నము వినాలని కోరుతున్నాను. కాబట్టి ఆ దధిముఖుడితో చెప్పారట, ఆ వానరులను మీరు ఏమీ శిక్షించకుండా, ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా వారిని గౌరవించి మేళతాళములతో ఆ వానరులందరినీ త్వరగా ఇక్కడికి తీసుకోరండి. వారి ద్వారా మేము విషయం వినాలనుకుంటున్నాం, సీతమ్మ యొక్క క్షేమవార్తలు వినాలనుకుంటున్నారు, రాముడు ఇంకా తొందరపడుతున్నాడు, త్వరగా తీసుకోరండి అన్నట్టు. అప్పుడు ఆ దధిముఖుడితో సుగ్రీవుడు చెప్పిన మాటలు విని రామలక్ష్మణులు సంతోషముతో విప్పారు కన్నులు గలవారై ఉన్నారు. సిద్ధార్థులైన వారిని చూచి వానరరాజైన సుగ్రీవుడు ఆనందించి కార్యసిద్ధి చేతికి అందినట్లు చాలా సంతోషించారు. సుగ్రీవుడు చెప్పిన మాటలు విని దధిముఖుడు చాలా సంతోషించి రామలక్ష్మణ సుగ్రీవులకు నమస్కరించి వానరులతో కూడా వచ్చినట్టే వెనుకగేగారు. మధువనంలో ప్రవేశించారు. నీరు త్రాగి మత్తు తగ్గించుకున్నారు. వారు బాగా మత్తెక్కి ఉన్నారు కదా, బాగా తాగిన వారి మత్తు తగ్గాలంటే ఏం చేయాలండి? ఓ బిందె నీళ్ళు వాడి మొహన పోస్తే వాడి కొంతవరకు ఆ నిషా తగ్గుతుంది. తాగిన వాడి ఏదో రకరకాలైనటువంటి ప్రయత్నం ఆ రోడ్డు మీద పడి ఉంటే నీళ్లు పోస్తుంటారు కదా, వీళ్ళందరూ బాగా మత్తెక్కి ఉన్నారు. ఎలా తగ్గుతుంది అనుకున్నారు? వెంటనే ఆ నీరు త్రాగి మత్తు తగ్గించుకున్నారు. అంగదుని వద్దకు చేతులు జోడించారు. వెళ్ళి సుకుమారముగా ఇలా విన్నవించారట, సౌమ్య, మా వనపాలకులు తెలియక మధువు త్రాగుతున్న మిమ్మల్ని వారించారు, మీరు ఇవ్వరాదు. ఈ వనం మీరే ప్రభువులు, మూర్ఖతతో తప్పు చేశాము స్వామి. అంగదుడు మీరు చెప్పినా కూడా వారేదో తప్పు చేశారని వారిని దండించి
మీదే రిపోర్ట్ చేయాలని వెళ్ళాను, తప్పు చేశాను, క్షమించండి, మీరు యువరాజులు కదా కాబట్టి క్షమించండి అన్నారు. మీరందరూ కూడా ఈ వనానికి వచ్చారని మీ పినతండ్రి సుగ్రీవుడితో చెప్పాను. అతడు రోషము చెందకుండా సంతోషించారు. సంతోషించి శీఘ్రముగా వారిని అందరిని కూడా పంపించని చెప్పన్నారు. దధిముఖుని మాటలు విని అంగదుడు ఆనందపడిపోయినాడు. వానరులతో అన్నట్ట, ఈ వృత్తాంతము రామునికి తెలిసిందయ్యా, మనం వచ్చినట్టుగా వీరు చెప్పారట, కాబట్టి ఆలస్యమైతే రామచంద్రమూర్తి కోపిస్తారేమో, త్వరగా మనం వెళ్ళాలి, ఆలస్యం చేయడం యుక్తము కాదు. అందరూ కూడా మధుపానము చేసి విశ్రాంతి తీసుకున్నారు. కావున ఇక సుగ్రీవుడి దగ్గరికి వెళదాం, రామచంద్రమూర్తికి విషయం చెప్పాలి, అందరూ బయలుదేరండి అంటే అప్పుడు ఆ అంగదుడు పలుకగా వానరులందరూ సంతోషించి, రాజా ప్రభువై ఉండి కూడా ఇలా పలుకుట చాలా కష్టము, ఐశ్వర్యము చే మదించి ప్రతి వ్యక్తి కూడా తానే సర్వమని అనుకుంటూ ఉంటారు. కానీ ఇటువంటి వాక్యము పలుకుటి చేత అంటే మీరు ఎలా చెప్తే అలా నడుచుకుంటామని అన్నారండి. అంటే అన్నట్ట, నువ్వు ప్రభువయ్యా, నువ్వు మాకు ఆజ్ఞ ఇవ్వాలి, అయినా ఇంత వినయంగా మాట్లాడుతున్నావంటే నీ గొప్పతనం మాకు అర్థమవుతుంది. ఇలా వానరులు పలుకగా అంగదుడు సరే వెళదామన్నారు. బలవంతులైన వానరులు ఆకాశానికి ఎగురుగా వారి వెంట మిగిలిన వానరులందరూ కూడా యంత్రముతో పైకి చిమ్మినట్టుగా, ఒక యంత్రంతో నీళ్లు చిమ్మామనుకోండి అలా మొత్తం వ్యాపిస్తుంది, ఆ చూపుతో పెట్టామనుకోండి మొత్తం వ్యాపిస్తుంది కదా, అలాగే వీరందరూ వానరులందరూ కూడా యంత్రముతో పైకి చిమ్మి పర్వతములాగా ఆకాశంలో ఒక్కసారిగా వ్యాపించారండి. అందరూ ఒక్కసారి వానరులందరూ బొలోమంటూ రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళాలి. రామచంద్ర రఘువీర రామచంద్ర రణధీర రామచంద్ర రఘువీర రామచంద్ర రణధీర రామచంద్ర రఘువీర రామచంద్ర రణధీర రామచంద్ర రఘురామ రామచంద్ర పరంధామ రామచంద్ర రఘురామ రామచంద్ర పరంధామ రామచంద్ర రఘురామ రామచంద్ర పరంధామ రఘురామ రఘువీర రామ 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 అంటూ జయధ్వానములు చేస్తూ బయలుదేరారు. సమయమేమో పరిగెత్తుతుంది, విషయమేమో చాలా ఉన్నది, రేపటితో ఘట్టం పూర్తి చేయాలి. అందుకని ఒక 5 నిమిషాలు తీసుకొని పూర్తి చేస్తాను. ఇన్ని రోజులు చెప్తారని కానీ ఇంత స్వామి ఆరోగ్యం ఇస్తారని కానీ నేను అనుకోలే. ఇంత వేడిలో రాగలుగుతానా చెప్పగలుగుతానంటే ఆంజనేయ స్వామి యొక్క దివ్య కటాక్షం చేతనే. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణార్థమే ఆంజనేయ స్వామి దయ మీ అందరూ చూపించినటువంటి ఆదరణ. ఇంత శ్రద్ధగా భక్తిగా ఒక్కొక్కరి ముఖములలో ఒక దైవత్వం ఉట్టిపడేట్లుగా. కొంతమంది వింటారు, ఎందుకు వచ్చిందా దేవుడా అంటూ కూర్చుంటారు, ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతాం అనుకుంటారు. కానీ ప్రతి ఒక్కరిలో కూడా ఆ దైవత్వం ఉట్టిపడేట్లుగా మరి ఇంత శ్రద్ధగా విన్న మీ అందరికీ కూడా ఆ స్వామి యొక్క కరుణ కలగాలని ప్రార్థించడం తప్పితే నేనేమి అంతకంటే చేయలేను. అందరికీ రామానుగ్రహం కలగాలని కోరుకుంటూ ఇక్కడ ఆ వాయువుచే కల్పబడిన మేఘములాగా గర్జించుతూ వారు పెడుతున్నారు. అంగదుడు ఇంకా ఒత్తుడు ఆలస్యం అవుతుండగా శోకముచే బాధపడుతున్న రామచంద్రునితో సుగ్రీవుడు అన్నట్ట, రామా ఓర్చుకోవయ్యా అని రాముడు అంటున్నట్టు. ఏమిటయ్యా మరి ఆంజనేయ స్వామి వచ్చాడంటున్నారు, కార్యము నెరవేర్చుకొని వచ్చాడంటున్నారు, ఇంకా రాడేమిటి, వానరులు కనపడేమిటి, నిజమేనా నువ్వు చెప్పిన మాట అంటుంటే? రామా ఓర్చుకోవయ్యా, నాకు ఇష్టమైన విషయం కనుక ఆలస్యం అయితే క్షణము ఒక యుగంలాగా ఉంటుందండి. కాబట్టి ఇంకా రాలేదేమిటి ఆంజనేయ స్వామి అనుకుంటున్నారు. మంగళమవుగాక మన వానరులు సీతమ్మను చూచారయ్యా, సంశయం వద్దు. గడువు మించిన తరువాత కార్యము నెరవేర్చనితో ఇక్కడికి రాలేరు. కార్యము జరగకున్నతో యువరాజైన అంగదుడు నా వద్దకు రాడు. కార్యము నెరవేర్చకుండా మధువనంలో మరి వానరులు పాడు చేయరయ్యా. సీతమ్మను చూచినటువంటి వారు ఎవరో కాదు, సాక్షాత్తు ఆంజనేయ స్వామి. రామా, కౌసల్య అదృష్టవంతుడైన కుమారుని కన్నది, మరి సందేహం లేదు. వానరులు సీతమ్మను చూచారు, ఎవరో కాదు హనుమయే సీతమ్మను చూచారు, సందేహం లేదు. వేరొకడు ఎవరూ ఈ కార్యాన్ని సాధించలేరు. సిద్ధి, బుద్ధి, పట్టుదల, పరాక్రమము సూర్యుయందు తేజస్సులాగా హనుమయందే ఉన్నాయిట. హనుమలోనే ఇవన్నీ ఉన్నాయిట. సిద్ధి అంటే కార్యాన్ని సిద్ధింపజేసే గుణం, మంచి బుద్ధి, ఏదైనా కార్యము నెరవేర్చడంలో పట్టుదల, పరాక్రమము సూర్యుని యందు ఉండేటువంటి తేజస్సు అండి.
ఆయన తేజస్సు సామాన్యమైన తేజస్సు కాదు అని ఇలా చెప్తూ ఉంటే, ఇలా సుగ్రీవుడు మాట్లాడుతుండగానే హనుమంతుడు సాధించిన కార్యముచే గర్వించి గర్జించుతూ వచ్చుతున్న వానరులు కిలకిలా శబ్దములు చేస్తూ ఒక్కసారిగా వచ్చి దిగారటండి. వానరులు ఆ ధ్వని విన్నాడు. సుగ్రీవుడు తోక పొడవు చేశాడు. కోతులకి సంతోషం కలిగిందనుకోండి, ఆ తోకని బాగా పొడుగు చేస్తారు, పైకెత్తుతాయి, కిందకి కొడుతూ ఉంటాయి. అలాగే ఇక్కడ ఈ సమయంలో వానరులు ఆ ధ్వని విని సుగ్రీవుడు తోక ఒక్కసారి పొడుగు చేశారట. అయినా వానరుడే కదా సుగ్రీవుడు. ఓ వానరులు వచ్చారు, ఆంజనేయ స్వామి కూడా వచ్చినట్టున్నాడు, ఆనందంగా ఉన్నది. ఒక తోక పొడుగు చేశాడు, సంతోషంతో ఉన్నారు. వానరులందరూ రామదర్శనానికి ఉత్సాహం గలవారై అంగదుని హనుమంతుని ముందుంచుకొని వచ్చి సుగ్రీవునకు రామునకు సమీపంలో భూమి మీద దిగారటండి. మహాబాహుడైనటువంటి హనుమ శిరస్సు వంచి రామునకు నమస్కరించారు. ఆంజనేయ స్వామి చెప్పాలి, తక్కిన వారు ఎందుకు చెప్తారండి? విడినవాడు ఆంజనేయ స్వామి, కార్యము సాధించినవాడు ఆయనే ముందుకు పంపించారు. రామచంద్రమూర్తి ఎదురు చూస్తున్నారు. హనుమ వెళ్ళు, రామచంద్రమూర్తికి విషయం చెప్పు అంటుంటే అంటారు. మహాబాహు అయిన హనుమ శిరస్సు వంచి రామునకు నమస్కరించి అన్నారట, నియతాం అక్షతాం అన్నారు. ఇందాక ఆంజనేయ స్వామి వారు వానరులతో చెప్పినప్పుడు ఏం చెప్పారండి? దృష్టా సీత అన్నారు, అంటే చూచాను సీతను అన్నారు. వాళ్ళకి అంతవరకే చాలు, సీతమ్మను చూడటమే వారికి కావాలి. కానీ ఆ రామచంద్రమూర్తికి ఏం కావాలండి? ఆంజనేయ స్వామి కేవలము సీతమ్మను చూడటం కాదు, ఆమె పాతివ్రత్యము చెడకుండా ఉన్నదని రాముడికి చెప్తే కానీ ఆయనకు ఆనందం ఉండదు. అందుకని ఎంత బుద్ధిమతాం వరిష్ఠుడండి. ఇప్పుడు ఏం చెప్పారంటే, నియతాం అక్షతాం, నియమశీలయై సీతమ్మ సుఖంగా ఉన్నది, అంటే పాతివ్రత్యము చెడకుండా సీతమ్మ సుఖంగా ఉందన్నట్టు. జయ శ్రీమద్రమారమణ గోవింద. ఆనందంతో సీతమ్మ నియతాం అక్షతాం, పాతివ్రత్యంతో క్షేమంగా ఉన్నది అని ఆ మధురమైనటువంటి మాట రామచంద్రమూర్తి యొక్క చెవిలో పడ్డదండి. ఇక్కడ పాతివ్రత్యం ఉన్నా చనిపోతే ప్రయోజనం లేదు. పాతివ్రతగా ఉందండి కానీ పోయిందని చెప్పండి, అప్పుడు ప్రయోజనం లేదు. బ్రతి ఉన్నా పాతివ్రత్యం చెడిపోతే అది వ్యర్థమే. కాబట్టి ఆంజనేయ స్వామి అంత ఆలోచించి పాతివ్రత్యము చెడకుండా సీతమ్మ క్షేమంగా ఉందన్నట్టండి. సుగ్రీవుడు హనుమయ్యే కార్యము సాధించనని ప్రీతి గలవాడైనాడు. ఇలా ప్రీతి నందిన సుగ్రీవుని లక్ష్మణుడు గౌరవంగా చూచారు. రాముడు ప్రీతితో ఆనందించుతూ హనుమంతుని అధికమైన గౌరవంతో చూచారట. చాలా గౌరవంతో, చాలా ప్రేమతో చూచారట. ఆ వానరులు ఆ పర్వతము చేరి రామలక్ష్మణులకు నమస్కరించి అంగదుని ముందుంచుకొని సుగ్రీవునికి నమస్కారం చేశారు. సీతమ్మ వృత్తాంతము చెప్పుటకు ఉపక్రమించి రావణ అంతఃపురంలో నిర్బంధించబడి ఉండుట, రాక్షసులచే భయపెట్టబడుట, సీతమ్మకు రాముని ఎందుగల అనురాగము, రావణాసుడు ఆమెకు 1 నెల రోజులు గడువు ఇచ్చుట మొన్నొక విషయము వానరులందరూ కూడా రామునికి తెలియజేశారు. వృత్తాంతమంతా మళ్ళీ రాముకు చెప్పారు. సీతమ్మ కుశలముగా ఉన్నదని విన్నాడు. రాముడు ఇలా అన్నట్ట, సీతమ్మ ఎక్కడ ఉన్నదయ్యా, ఎలా ఉన్నది, నా విషయంలో ఆమె ఏమనుకుంటున్నది చూడండి. నా విషయంలో సీతమ్మ ఏమనుకుంటున్నది, ఎలా ఉన్నది ఆమె? మరి రాముడు అడిగిన ప్రశ్న విని వానరులందరూ కూడా సీత వృత్తాంతం చెప్పమని ఆంజనేయ స్వామిని ప్రేరేపించారు. నువ్వు కదయ్యా సీతమ్మ ఎలా ఉందని అడుగుతున్నారు రామచంద్రమూర్తి, త్వరగా చెప్పు అని ఆంజనేయ స్వామిని ముందుకు తోచారు. చూస్తే నేను 100 యోజనముల సముద్రము దాటి సీతమ్మను చూడటకు బయలుదేరాను స్వామి. అక్కడ సముద్రములకు దక్షిణ తీరంలో దురాత్ముడైన రావణాసుని పట్టణం ఉన్నది. అక్కడ రావణ అంతఃపురంలో రామా నీయందే సర్వమును ఉంచుకొని జీవించుతున్న సీతమ్మను నేను చూచాను. రాక్షస స్త్రీల మధ్య విరూపమైన రాక్షస స్త్రీలచే బెదిరించబడుతున్నటువంటి సీతమ్మను చూచాను. నిన్నే నమ్మి ఉన్నది స్వామి. ఇక్ష్వాకు వంశములో కీర్తించి ఆమెకు నాపై నమ్మకం కలిగించాను. తర్వాత మాట్లాడి జరిగిన వృత్తాంతమంతా చెప్పారని ఇంకా కథాభాగం అంతా చెప్తున్నారు. తర్వాత ఆంజనేయ స్వామిని ఎలా మరి గౌరవిస్తారు, తర్వాత పట్టాభిషేకం ఎట్లా జరుగుతుందో రేపు కార్యక్రమంలో మనం విని ఆ పరిపూర్ణమైనటువంటి రామానుగ్రహం పొందటానికి చాలా భక్తులు వారు ఎక్కడ కార్యక్రమం జరుగుతున్నా భక్తి పురస్సరంగా ఏదో కానుక ఇవ్వటం ఆయనకి ఆనవాయితీ. మరి ఎంతో శ్రద్ధగా భక్తిగా వింటూ 100 రూపాయలు కానుక సమర్పించారు. వారికి వారి కుటుంబాలకి స్వామి సకల శ్రేయస్సులు ప్రసాదించాలని కోరుకుంటూ, దయగను మారుతి మారుతి దయగను మారుతి
నయముగ నినుమది అనయము కొల్లుతును నయముగ నినుమది అనయము కొల్లుతును నయముగ నినుమది అనయము కొల్లుతును దయగనుమా మారుతి భయమును బాపుమా జయమున సంగుమా భయమును బాపుమా జయమున సంగుమా భయమును బాపుమా జయమున సంగుమా దయగనుమా 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 మారుతి మా అందరి యందు దయ చూపించవయ్యా అంటూ హనుమాన్ చాలీసా విశేషాలు రేపు చెప్పుకుందాం. ఇప్పటికే 5 నిమిషాలు దాటిపోయింది. గోవింద నామాలతో ఈనాటి కార్యక్రమాన్ని పూర్తి చేద్దాం. రేపు అందరూ